గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. టీ న్యూస్ ప్రేక్షకులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు. ఇక పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. గంగా జమున తహజీబ్ కొనసాగాలి. ముస్లింలకు కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు. పవిత్ర రంజాన్ మాసం చివరి రోజు ఈద్ ఉల్ ఫితర్ పర్వదినం సందర్భంగా ముస్లింలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. గంగా జమున తహజీబ్ ఎల్లప్పుడూ తెలంగాణలో కొనసాగాలంటూ ఆయన ఆకాంక్షించారు. రైతుకు దుఃఖం, దళారీకి రొక్కం. సర్కారు కేంద్రాల్లో కానరాని కొనుగోళ్లు, తక్కువ ధరకు కొంటున్న వ్యాపారులు, గిట్టుబాటు ధరపై మిర్చి రైతుల ఆందోళన. ధాన్యం ధర తగ్గించారని ఆరోపిస్తూ బుధవారం జనగామ మార్కెట్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి వడ్లకు మద్దతు ధర కోసం ఆందోళన బాటపట్టారు రైతాంగం. అలాగే మిర్చికి గిట్టుబాటు ధర కోసం కూడా ఆందోళన చేశారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్లో బుధవారం మిర్చి ధర తగ్గించారని ఆరోపిస్తూ రైతులు ఆందోళనకు దిగడంతో పోలీసుల సమక్షంలో టెండర్ నిర్వహిస్తున్న వ్యాపారులు. తాగునీళ్లు అడిగితే కేసు. రంగారెడ్డి జిల్లా పటేల్ చెరువు తండాలో ఘటన. సాగునీటిపై నోరెత్తొద్దు, మీడియాతో మాట్లాడొద్దు. ఇరిగేషన్ ఇంజనీర్లకు హుకుం. వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి సర్కారు తంటాలు. సాంబార్ లేని ఇడ్లీ, రసం లేని వడ, నీటి కష్టాలతో మారిన బెంగళూరు మెను. మాల్స్లోని టాయిలెట్ల వాడకానికి టోకెన్ సిస్టమ్. గుక్కడి నీటికి అల్లాడిపోతున్న సిలికాన్ సిటీ ప్రజలు. వాటర్ ఏటీఎంలు, ఆర్వోలను మూసేసిన ప్రభుత్వం. 20 రూపాయల వాటర్ క్యాన్ 120, ట్యాంకర్ ధర 2000. అందిన కాడికి దోచుకుంటున్న వాటర్ మాఫియా. కరెంటు కాటుకు మరో రైతు బలి. ట్రాన్స్ఫార్మర్ వద్ద గడ్డి కోసరగా కరెంట్ షాక్. కరీంనగర్ జిల్లా రాంపూర్లో విషాదం. పుట్టంగండి వద్ద అత్యవసర మోటార్ల ఏర్పాటు. 0 వద్ద 3 కోట్లతో పనులు. 10 మోటార్లతో రోజుకు 900 క్యూసెక్కుల తరలింపు. రాజకీయ కక్షలతో జనం నడ్డి విరుస్తారా? తెలంగాణ పీఠభూమి ఎత్తిపోతలే శరణ్యం. కేసీఆర్ ఆలోచనలో తప్పే ఉంది. సిడబ్ల్యూసీ సూచనల మేరకే మేడిగడ్డ నిర్మాణం. ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు ఆక్రోశం. చందాలు వేసుకొని కాళేశ్వరంని బాగు చేసుకుందామని పిలుపు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో. రాహుల్ని పిచ్చోడిని చేస్తున్న రేవంత్. ఆయనేమో గుజరాత్ మోడల్ ఫేక్ అంటే ఈయనేమో ఆ మోడలే గొప్పదని అంటాడు. మోడీ చౌకీదార్ అని ఆయనంటే బడేబాయ్ అని ఈయన. హామీలు నెరవేర్చకపోతే వెంటాడతామంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరుద్యోగంపైన చర్చ జరగాలి అంటూ ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మార్పు కాదు మాయ, కాంగ్రెస్ మోసాలు ప్రజలకు అర్థమవుతున్నాయి. రైతుల కోసం మాట్లాడితే అవాకులు చవాకులా. కేసీఆర్ను తిట్టుకుంటూ కాలం వెల్లదీస్తున్నావు, మంచి పనులతో మెప్పు పొందాలి అంటూ సీఎం రేవంత్కు మాజీ మంత్రి హరీష్ రావు హితవు పలికారు. సీఎం రేవంత్, బీజేపీ, ఆంధ్రజ్యోతిలపై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి రెచ్చగొట్టే వ్యాఖ్యల. బీజేపీ అధికారిక ఎక్స్ ఖాతా నుంచి కించపరిచే పోస్టులు. పార్లమెంట్ ఎన్నికల్లో దురుద్దేశంతో తప్పుడు కథనాలు. బీఆర్ఎస్ ప్రతిష్టను దిగజారుస్తున్న వారిపై చర్యలకు వినతి. అలాగే దానంపై హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ. ఫిర్యాదు చేసిన స్పీకర్ తాత్సారం అనర్హుడిగా ప్రకటించాలని వినతి. మోడీ చెప్పినట్టే డమ్మీ అభ్యర్థులు. బీజేపీకి లాభం చేకూర్చేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న. అన్నదమ్ముల రేవంత్, కిషన్ రెడ్డి. రాష్ట్రంలో నయవంచన పాలన. సీఎం రేవంత్ మొసలి కన్నీళ్లు. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్కు తేడా కొడుతున్నదా? రేవంత్ రెడ్డి కుట్ర, దొంగ దెబ్బ వ్యాఖ్యలు దేనికి సంకేతం? పాలనపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను గ్రహించారా అంటూ వార్త చూస్తున్నాం. కాంగ్రెస్లో 3 గ్రూపులు. హస్తంపాట్లో 5 షిండేలు. సీఎం పదవి కోసం 10 మంది పోటీ. కాంగ్రెస్లో రేవంత్ సౌకర్యంగా లేరు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం. చిట్చాట్లో బీజేపీ శాసనసభ పక్షనేత మహేశ్వర్ రెడ్డి. మాదిగలను పార్లమెంట్లో కూర్చొనివ్వరా? మా జాతికి ఒక్క టికెట్ కూడా ఇవ్వరా? రేవంత్ రెడ్డిలా మాదిగల్ని దూరం పెట్టిన ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడలేదు. రేవంత్ తప్పు సరిదిద్దుకోవాలి. కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నరసింహులు ఆగ్రహం. కడియం కులమేమిటో చెప్పాలి. అసలైన మాదిగల్ని మోసం చేస్తున్నారంటూ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆరోపించారు. ఎన్డీఏకు బీహార్ బ్రేకులు. గత ఎన్నికల్లో 40 స్థానాల్లో 39 గెలుపు. ఈసారి గట్టి పోటీ ఇస్తున్న విపక్ష కూటమి. తెలంగాణ టుడే. బీజేపీ ఇగ్నోర్డ్. భద్రాద్రి రామ సేస్ కేటీఆర్. ఆప్ మినిస్టర్ రిజైన్స్ ఫ్రమ్ పార్టీ.